72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో భాగంగా ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ విత్డ్రా చేసుకొని తన సొంత దేశానికి వెళ్ళింది. ఆవిడే మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ. ఆవిడ ఇక్కడ వెళ్తున్నప్పుడు మాత్రం తనకి హైదరాబాదీ బిర్యానీ చాలా నచ్చిందని, తనని చాలా బాగా చూసుకుంటున్నారని అన్నీ చెప్పి వెళ్ళిన ఆవిడ వెళ్ళిన 10 రోజులకి ద సన్ అనే ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో భాగంగా చాలా అలిగేషన్సే చేశారు. ఆ అలిగేషన్స్ కూడా తనని బ్యూటీ విత్ ఏ పర్పస్గా మొదలైన మిస్ వరల్డ్కి ఇండియాలో ఒక పర్పసే లేదని, ఇక్కడ అయితే మొత్తం ఫేవరెటిజం చూపిస్తున్నారని, తను బ్యూటీ విత్ ఏ పర్పస్కి చేసిన ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఇవ్వనంత ఫేవరెటిజం ఇక్కడ చూపించారని కూడా చెప్పారు. అలాగే స్పార్క్లింగ్ క్రౌన్స్, స్పార్క్లింగ్ డ్రెస్సెస్ నా కప్ ఆఫ్ టీ కాదు, నా ప్రకారం మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ వేరు అని కూడా చెప్పారు. అయితే దీని తర్వాత ఇండియన్ స్ట్రీట్స్లో తను తిరగడం తనకు నచ్చలేదని, అంటే సినిమాల్లో మాత్రమే కనిపించే పువర్ పీపుల్, బెగ్గర్స్ నిజంగా ఉన్నారా, వాళ్ళని అలా చూడడం నాకు చాలా ఇబ్బందికరంగా కనిపించింది అని కూడా చెప్పారు. అలాగే తనని రిచ్ డెలిగేట్స్తో డిన్నర్కి కూర్చోబెట్టారని, అలా కూర్చోబెట్టడం వల్ల తను ఎలా ఫీల్ అయింది, ఒక ప్రాస్టిట్యూట్ లాగా ఫీల్ అయింది అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అలిగేషన్స్ చేశారు. దీని మీద మిస్ వరల్డ్ CEO జూలియా మార్లీ మరియు వాళ్ళ టీం కూడా రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో వాళ్ళైతే మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేకపోవడం మరియు తన వ్యక్తిగత సమస్యల వల్ల మాత్రమే తను విత్డ్రా చేసుకొని వెళ్ళింది అని ఇక్కడ చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే తను వెళ్ళి 10 రోజులు అవుతుంది. మొన్న బుధవారం తన ప్లేస్లోకి మిస్ ఇంగ్లాండ్గా ఫస్ట్ రన్నర్అప్గా ఉన్న చార్లెట్ కూడా వచ్చి ఇక్కడ పోటీలో కంటెస్ట్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వెళ్ళిన ఆవిడ ఎందుకలా ఫాల్స్ అలిగేషన్స్ చేసింది అని ప్రశ్నించారు. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేక నిజంగానే ఇక్కడ ఫేవరెటిజం చూపిస్తున్నారా, లేకపోతే నిజంగా జరిగినదాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. మరి దీనికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమా లేక మిస్ వరల్డ్ టీమా?